కృత్తికా నక్షత్రం గురించి, దానికి సంబంధిత వృక్షం గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం కృత్తికా నక్షత్రం 3వ స్థానం పొందింది. కానీ ఇక్కడ ఒక నిగూఢమైన రహస్యం ఉంది. వేదాల సారాంశం ప్రకారం కృత్తికా నక్షత్రంతోనే మొదలైందని ఆధారాలు ఉన్నాయి. కానీ అనుకరణలో మరి అశ్విని నక్షత్రమే ప్రథమ నక్షత్రంగా చేసి ఈ కృత్తికా నక్షత్రానికి 3వ స్థానం కల్పించారు. దాని గురించి మనం చర్చించలేము. ఈ నక్షత్రాన్ని ఎలా దర్శించాలంటే మనం టెలిస్కోప్, బైనాక్యులర్ సహాయంతో ఆకాశంలో వీక్షించినప్పుడు ఇది 6 తారల సమిష్టిగా ఎరుపు రంగాకారంతో మనస్సుకి ఒక విధమైన భయాన్ని, ఆవేశాన్ని కలిగించేలా కనబడుతూ ఉంటుంది. అది ఎందుకో మీకే తెలుస్తుంది. ముందు దీనికి ఈ కృత్తికా నక్షత్రానికి అధిదేవుడు సూర్యభగవానుడు. కృత్తికా నక్షత్రం మొదటి పాదం మేషరాశిలోకి వస్తుంది, మిగతా 3 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. ఇది రవి మహాదశతో ఈ నక్షత్ర దశ ప్రారంభం అవుతుంది. రత్నశాస్త్ర ప్రకారం రూబీ కెంపు కానీ ధరిస్తే మంచిదని చెప్తారు. దీన్నే ఈ కెంపునే మాణిక్యం అని కూడా అంటారు. సంఖ్యాశాస్త్ర ప్రకారం 2, 4, 8 సంఖ్యలు అనుకూలిస్తాయని చెప్తారు. అలాగే అక్షర సంఖ్య ప్రకారం ఆ, ఈ, ఊ, ఏ అనే అక్షరాలు కృత్తికా నక్షత్రం యొక్క 4 పాదాలకి సంబంధించినవి కాబట్టి ఆ నామ నక్షత్రాలతో నామకరణం చేస్తూ ఉంటారు. ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి మేడిపండు వృక్షం అనగా అత్తి వృక్షాన్ని సామరస్యపూర్వకంగా, అనుకూలంగా పెద్దలు, ఋషివర్యులు నిర్ణయించారు. ఈ విషయం ఎన్నో గ్రంథాల్లో ఉన్నాయి. కేవలం పెద్దలు చెప్పిందే కాదు, శాలిగ్రామ నిఘంటువు, తర్వాత కొన్ని వైద్య శాస్త్రాల్లో కూడా ఈ విషయాన్ని రుజువు చేశారు. ఈ నక్షత్రానికి, కృత్తికా నక్షత్రానికి సంబంధించింది అత్తి వృక్షం, మేడి వృక్షం. దాన్ని మరి ఇతర భాషల్లో ఎలాగా అంటే, ఇన్ సంస్కృత్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఉడుంబద, ఇన్ హిందీ ఇట్ ఈస్ నోన్ యాజ్ గులార్, in Kannada it is known as Atti only, in Tamil it is known as also or Atti. In scientific name is sacrificial fig. ఇది ఫైగస్ జాతికి చెందింది. ఇక్కడ ఫిగ్ అనగా అంజీర్ అని అర్థం. ఈ వృక్షం మనకి నిత్యం చాలా ప్రదేశాల్లో కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా విశాలమైన ప్రదేశాల్లో, రోడ్డు పక్కన, పొలాల పక్కన, లేకపోతే ఖాళీ ప్రదేశాల్లో కనబడుతూ ఉంటాయి. ఈ మేడి ఆకులు దళసరిగా ఆకుపచ్చగా ఉంటాయి. ఎప్పటికీ కూడా పచ్చదనంతో ఈ వృక్షం మెరిసిపోతూ ఉంటుంది. కానీ ఈ వృక్షాన్ని ఈ అశ్విని కృత్తికా నక్షత్రం వారు ఇంటిలో పెంచకూడదు. కారణం సైంటిఫిక్గా చాలా ఉన్నాయి. కానీ ఒక పూలకుండి తీసుకుని ఈ అత్తి వృక్షం యొక్క మొక్కని తెచ్చుకొని చక్కగా ఇంటిలోనే పెంచుకోవచ్చు, పూజలు చేయొచ్చు, పునస్కారాలు చేయవచ్చు. ఈ అత్తి వృక్షం మేడి పండు గురించి వేమన మహాకవి ఈ పళ్ళు చూడడానికి ఎర్రగా, గుండ్రంగా, మెత్తగా ఉంటాయి. కానీ లోపల కొన్ని పళ్ళల్లో పురుగులు ఉంటాయి. అందుకనే వేమన మహాకవి ఏం చెప్పాడో మీ అందరికీ తెలిసిందే. మేడిపండు చూడ మేలిమే ఉండు, పొట్ట విప్పు చూడ పురుగులుండు. చూడ్డానికి ఎంతో అందంగా, కొన్ని పళ్ళు బంగారాకారంగా కూడా పచ్చగా ఉంటాయి. ఈ చెట్టు పచ్చదనం ఆ పళ్ళకు కూడా వస్తుంది. కానీ ఎక్కువ ఎరుపు రంగుతోనే ఉంటాయి. ఇది మనం తినలేం. కానీ పక్షులకి, చిలకలకి ఎంతో మంచి ఆహారం. మరి ఇంటిలో ఉంచుకోకూడదు అంటున్నారు. మరి
కృత్తికా నక్షత్రం వాళ్ళు ఏం చేయాలి, ఎలా పూజించాలనే సందేహం కలకమాలి. ఈ అత్తి వృక్షాలు, మేడి వృక్షాలు దేవాలయాల్లో, ఎన్నో దేవాలయాల్లో ఉంటాయి, మీరే గమనించండి. అందువల్ల ఈ కృత్తికా నక్షత్రం వారు ప్రతి మంగళవారం పురుషులైనా స్త్రీలైనా భార్యాభర్తలైనా ప్రతి మంగళవారం ఉదయం 6 నుంచి 7 లోపున వెళ్ళి పసుపు కుంకుమలతో పూజించి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకోండి. దీనివల్ల ఏమిటి ప్రయోజనం కృత్తికా నక్షత్రం వాళ్ళకి అనే సంశయం కలుగుతుంది. ఏమిటంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. లేదండి మాకు బాగానే ఉన్నాం, మీరెందుకు ఇలా చెప్తున్నారంటే కొందరిలో కలహాలు రావచ్చు, అంతర్గత విభేదాలు ఉండవచ్చు. అటువంటివి ఈ కృత్తికా నక్షత్రం వారు ఈ మేడి చెట్టుని పూజిస్తే తగ్గుతాయి. ఇద్దరిలోనూ మంచి అవగాహన పెరుగుతుంది. వాళ్ళల్లో పొరపాట్లు కానీ ఏమన్నా ఉంటే కూడా తొలగిపోతాయి. ఇంకొక విషయం, ఈ కృత్తికా నక్షత్రం వారు కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున ఈ మేడి లేక అత్తి వృక్షాన్ని, తులసి చెట్టుని మనం ఎంత శ్రద్ధగా పవిత్రంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తామో అలాగే పూజిస్తే సత్ఫలితాలు పొందగలుగుతారు. ఇందులో సందేహం లేదు. ప్రతి చెట్టుకి విలువ ఉందండి. ప్రతి నక్షత్రానికి ఎంత విలువ ఉందో ప్రతి చెట్టుకి అంత విలువ ఉంది. మనం మామూలుగా కూడా ఎవరైనా కలిసినప్పుడు మాట ముచ్చట జరిగినప్పుడు మీ నక్షత్రం ఏమిటని అడుగుతాం. అంటే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు తెలుసుకోవడానికి అడగవచ్చు, లేదా మామూలుగా కూడా అడగవచ్చు. కానీ ఎవరు కూడా ఏమంటే మీ ఇంట్లో ఎన్ని వృక్షాలు ఉన్నాయని అడగరు. ఎంతమంది పిల్లలు ఉన్నారని కూడా అడగడం ఈ మధ్య మనం చూడటం లేదు. ఇక నుంచైనా నేను కోరేది ఏమిటంటే ప్రతి వ్యక్తి తమ నక్షత్రానికి తగిన వృక్షాన్ని పెంచండి, మేలు పొందండి. మరి ఈ మేడి చెట్టు లేక అత్తి చెట్టు యొక్క ఉపయోగాలు ఏంటి? ముఖ్యంగా కృత్తికా నక్షత్రం వారికి వీరికి వీళ్ళల్లో ఉన్న దుష్టమైన ఆలోచనలు నివారిస్తుంది. కృత్తికా నక్షత్రంలో కొందరికి విషపూరితమైన ఆలోచనలు ఉంటాయి. ఇతరులను మోసం చేసే తత్వం కూడా కలిగి ఉంటారు. ఆవేశం కూడా కోపం కూడా వీళ్ళల్లో భరణీ నక్షత్రం వారికన్నా ఎక్కువగానే ఉంటుంది. అటువంటి వారి ఈ అత్తి వృక్షాన్ని, మేడి వృక్షాన్ని పూజించి ప్రతి మంగళవారం కనీసం 27 ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా వారిలో మంచి మార్పు వస్తుంది. ఇంకా ఇంటిలో ఈ చెట్టు యొక్క కుండీ పెట్టినప్పుడు వాతావరణం బాగుంటుంది, చక్కటి సామరస్యం భార్యాభర్తల్లో పెరుగుతుంది. కారణం ఇందులో ఏమీ మంత్రాలు తంత్రాలు ఏమి, కేవలం మన ప్రకృతి సిద్ధంగా ఆ లక్షణాలు ఆ వృక్షానికి ఉన్నాయి. మనం వాటిని పూజిస్తే ఫలితం పొందుతాం. మనం ఉన్నాం ప్రతినిత్యంలో మన పెద్దవారికి నమస్కరిస్తూ ఉంటాం. మనపై ఉన్న ఉన్నత అధికారికి నమస్కారం చేస్తాం. అంటే నమస్కారం చేస్తేనే ఆయన పనిచేస్తారా? కాదు. అది ఒక బాధ్యత, గురుదక్షిణ. అలాగే ప్రతివారు కూడా ఈ కనీసం కృత్తికా నక్షత్రం వారు ఈ మేడి వృక్షం ఉన్నాయి ఇంటిలో. వృక్షం అంటే ఇక్కడ నేను చెప్పేది ఇంటిలో ఉండవలసింది కేవలం వేరు మాత్రమే, వృక్షం కాదు. మరి ఇంకా వైద్యపరంగా ఏమిటంటే మేడిపండు చూర్ణాన్ని పంచదార తేనెతో కలిపి పాలతో సేవిస్తే మెదడు బాగా పనిచేస్తుంది. మీరు వాడి చూడండి, ఇది అసత్యం కాదు. ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ని అడిగినా ఇదే విషయాన్ని చెప్తారు. ఇంకో విషయం, ఇది ఊపిరితిత్తులు ఫంక్షన్ని బాగు చేస్తుంది. అలాగే కాకుండా చెవి, ముక్కు, గొంతు వ్యాధులు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అంటాం, వాటిని నివారిస్తుంది.
ఇది మీరు వైద్యుణ్ణి సంప్రదించి చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి. అసలైన ప్రశ్న ఎలా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతాయి అంటే పెద్ద కష్టమేం కాదండి. మీకు దగ్గరలో ఉన్న పల్లెటూరులో అయితే చాలా ఉంటాయి. వాటిని ఒక శుభ సమయంలో ఆ మొక్క యొక్క కాండాన్ని తీసుకొచ్చి కుండీలో అన్ని మొక్కల్లాగే పెడితే తప్పకుండా అది ఎదుగుతుంది. కానీ ప్రతినిత్యం 2 పూటలా దీనికి ఈ మన నీరు పోయాలి. కారణం ఇది ఎంతో వేడి గల వృక్షం. మళ్ళా అలా నక్షత్ర ప్రభావం గురించి కూడా చూసుకుంటే కృత్తికా నక్షత్రం వాళ్ళకి కొంత కోపము, ఆవేశం ఎక్కువ. అదే లక్షణాలు మరి ఉన్నాయి కాబట్టి ఈ మేడి వృక్షాన్ని కృత్తికా నక్షత్రానికి అనుసంధానం చేశారు. అలాగే కాకుండా ఈ నక్షత్రంలో కొన్ని లోపాలు ఉంటాయి. అన్ని నక్షత్రాలు ఉంటాయి, కానీ కృత్తికా నక్షత్రంలో కొన్ని కనబడని లోపాలు ఉంటాయి. వాటిని నిరూపణకి ది బెస్ట్ రెమెడీ ఏమిటంటే ఈ మేడి చెట్టుని పూజించడమే, ఆరాధించడమే. మామూలుగా ప్రతి మంగళవారం పసుపు, కుంకుమ అర్చన చేయించుకోండి. గుడిలో ఎలాగైనా గుడికి వెళ్తారు కాబట్టి గుడిలోనే మేడి చెట్టు ఉంటుంది కాబట్టి అక్కడే మీరు పూజా విధానాన్ని నిర్వర్తించుకోవచ్చు.